ఆక్వా రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఆ కష్టాలని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. ముఖ్యంగా ఆక్వాకి ప్రధానం కరెంటు. నాన్ జోన్ అనే తేడా లేకుండా అందరికీ కరెంట్ ఇవ్వాలి ₹1.5 సబ్సిడీతోటి. అలా ఇచ్చినట్లయితే రైతుకు మేలు జరుగుతుంది. రైతుకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా కరెంట్ సబ్సిడీ ఇవ్వాల్సిందేను. అది ₹1.5 అనౌన్స్ చేశారు. అది వెంటనే రైతులందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా రైతు నష్టపోయేది ఎక్కడంటే సీడ్ విషయంలో తీవ్రంగా నష్టపోతున్నాడు. నాణ్యత లేని సీడ్ ఇచ్చి రైతులను నష్టపెడుతున్నారు. ఈ హెచ్చరిచ్ నాణ్యత లేని సీడ్ తయారు చేసే హెచ్చరిచ్ అన్నీ కూడా బ్యాన్ చేయాలి. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నాణ్యత గల సీడ్ ఇస్తేనే అది 60 రోజులు, 100 రోజులు, 300 రోజులు పంట పండి అనుకున్న కౌంట్ వచ్చి రైతుకు ఆదాయం వస్తుంది. అలాగే రైతులు చెరువులు తవ్వుకుంటున్నారు. ఆ చెరువులకు కూడా పర్మిషన్ ఫ్రీగా ఇచ్చి ఇబ్బంది లేకుండా ఆక్వా జోన్ ఉన్న ఏరియా అన్నిటికీ కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ అమెరికా ఈ ట్యాక్స్ విధానం వలన కొంత ఇబ్బంది జరిగింది. ట్యాక్స్ పెంచినప్పుడేమో రేటు తగ్గిస్తున్నారు, ట్యాక్స్ తీసేసినప్పుడు రేటు తగ్గించట్లేదు. ఈ కంపెనీస్ అన్నీ కూడా రేటు విషయంలో రైతులకు మేలు జరిగే విధంగా పనిచేయాలి. రైతు బాగుంటేనే ఈ సంస్థ ఎన్ని సిస్టమ్స్ అన్నీ కూడా బాగుంటాయి. రైతు బాగుండడం కోసం మనం అందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా రైతు కూడా గమనించవలసిందంటే క్వాలిటీ రొయ్యలను పండించి ఉత్పత్తి చేయాలి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఈ విషయాల్లో రైతు కూడా జాగ్రత్త వహించాలి. ఈ కోల్డ్ స్టోరేజీల్ని, ఈ మేత కంపెనీలని, ఈ అన్నిటిని కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉంచాలి. ప్రభుత్వ విధానాల ప్రకారం నడుచుకునేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే రైతుకి మేలు జరుగుతుంది. మన జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతానికి ప్రధాన కారణం ఆక్వా. ఈ ఆక్వాని మన అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ముఖ్యంగా మరొకటి ఏంటంటే మనం పండించిన రొయ్యల్ని మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే తిరిగేటట్టుగా డొమెస్టిక్ మార్కెట్ ఏర్పాటు చేయాలి. చాలామందికి తెలియదు ఏమిటంటే రొయ్య తింటే కొలెస్ట్రాల్ అనే భావన ఉంది. అది కాదు. రొయ్య బలవర్ధకమైన, పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. అందరూ తీసుకోవచ్చు. దీన్ని డొమెస్టిక్ పర్పస్కి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని మార్కెట్లు ఏర్పాటు చేసినట్లయితే రైతుకు మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైతు బాగోవాలి. రైతు బాగుంటేనే ఈ కల్చర్ బాగుంటుంది. ఈ కల్చర్ వల్ల మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం కోట్లాది రూపాయలు వస్తుంది. ఇంత విదేశీ మారక ద్రవ్యం వచ్చే కల్చర్ ఇంకొకటి లేదు, ఆక్వా ఒకటి. అంచేత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించుకోవాలన్నా, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా
ఆక్వాకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తాయని వారి పూర్తి సహకారం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను.